ఏపీటెట్ ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్న వారు ఈ వీడియో ఒకసారి గమనించండి. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అది ఫాలో అవ్వండి. మరి ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి, మొదటి ప్రశ్న, తరగతి బోధనలో అంతర్భాగం కానిది. చూడండి, తరగతి బోధనలో అంతర్భాగం కానిది అన్నాడు. ఇక్కడ అంతర్భాగం కానిది అంటే ఇక్కడ మూల్యాంకనం పద్ధతి బోధన ఉపకరణాలు. ఇక్కడ మూల్యాంకనం కూడా కాదు, పద్ధతి కూడా, ఆశయం అనేది అంతర్భాగం కానిది. చూద్దాం ఆశయం అనేది రైట్ రాంగ్ అనేది. రైట్. తరగతి బోధనలో మూల్యాంకనం పద్ధతులు బోధన ఉపకరణాలు అనేవి ప్రత్యక్షంగా ఉపయోగపడే అంతర్భాగాలు. మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అభ్యాసాన్ని అంచనా వేస్తారు. పద్ధతులు బోధన ఉపకరణాలు సమర్థవంతంగా చేయడానికి తోడ్పడతాయి. కాబట్టి ఆశయం అనేది ఒక విస్తృతమైన దీర్ఘకాలిక లక్ష్యం. ఇది విద్యా వ్యవస్థ మొత్తానికి ఉంటుంది, కానీ తరగతి బోధనలో అంతర్భాగం కాదు. కాబట్టి ఇది ఆశయం, సి అనేది సరైన జవాబు. అలాగే రెండో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, పుట్టినప్పుడు తలలో నిలపలేని శిశువు 4 నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలలో నిలుపుదల చేయడం అనేది శిశువు 4 నెలల తల నిలుపుటకు అనున్నది. దీనిని తెలియజేయడం. చూడండి, పుట్టిన తర్వాత 4 నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలబెట్టడం అనేది అది ఏ దశలో వస్తుంది అని చెప్పేది. ఇది పరిపక్వత, అభ్యాసనం, పెరుగుదల, వికాసం. చూడండి, ఇది పరిపక్వత అనేది చెందుతుంది. కాబట్టి ఇది ఏ ఆన్సర్ చూద్దాం రైట్ రాంగ్ అనేది. రైట్ అయింది. చూడండి, ఒక శిశువు ఎలాంటి శిక్షణ లేకుండా ఒక నిర్దిష్ట వయసు తలను నిలపడం అనేది జన్యుపరంగా నిర్ణయించబడింది ప్రక్రియ. ఇది శిశువు మెదడు కండరాలు తగినంత పరిపక్వత చెందడం వల్ల సంభవిస్తుంది. అందుకే ఇది పరిపక్వత ఉదాహరణ. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ముద్రిత భాషను చదవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న విద్యార్థి సమస్యను ఏమంటారు? చూడండి, ముద్రిత భాషలో సమస్యను ఎదుర్కోవడం. చూడండి, డిస్కాల్కియా అంటే ఇది గణితానికి సంబంధించింది. అలాగే డిస్గ్రాఫియా అనేది రాత సంబంధించింది. డిస్లేక్సియా అనేది ముద్రిత భాష చదవడంలో ఇది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇది డిస్లేక్సియా. ఇది సరైన జవాబు, సి. రైట్. చూడండి, ముద్రిత భాష చదవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న విద్యార్థిలోని సమస్యలను డిస్లేక్సియా అంటారు. డిస్లేక్సియా అనేది ఒక అభ్యాస నైపుణ్యం. ఈ సమస్య ఉన్నవారు పదాలను సక్రమంగా సరిగ్గా చదవలేరు. రైట్. ఇప్పుడు 4వ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, అభ్యాసం లక్షణం కానిది. చూడండి, అభ్యాసం లక్షణం కాదు. ఇందులో అభ్యాసం ద్వారా వికాసం మార్పులు జరగవు. ఇది ఏ ఆన్సర్ రైట్ అవ్వాలో చూద్దాం. ఏ ఆన్సర్ రైట్. చూడండి, ఇది అభ్యాసం ద్వారా వికాసం మార్పులు జరగవు అనేది అభ్యాసం లక్షణం కాదు. అభ్యాసం ద్వారా వికాసం మార్పులు జరుగుతాయి. అభ్యాసం నిరంతరం అభ్యాస ప్రక్రియ, మరి ప్రేరణ దానికి రావటం. రైట్. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం. 5th క్వశ్చన్, ఇక స్నేలెన్స్ చార్ట్ ఎవరికి ఉపయోగిస్తారు? స్నేలెన్స్ చార్ట్ అనేది అందుల వారికి ఉపయోగిస్తారు. కాబట్టి ఇది బి ఆన్సర్ అనేది రైట్ అవ్వచ్చు. బదిరులు కాదు, అదే మందబుద్ధులు కాదు, సజీవోపితలు కాదు. ఇది స్నేలెన్స్ చార్ట్ అనేది అందులు. బి ఆన్సర్ చూద్దాం. రైట్. చూడండి, స్నేలెన్స్ చార్ట్ అనేది దృష్టి లోపాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఒక సాధనం. ఈ చార్ట్లో వివిధ పరిమాణాలు, అక్షరాలు ఉంటాయి. వాటిని ఒక నిర్దిష్ట దూరం నుండి చదవమని అడుగుతారు. దీని ద్వారా వ్యక్తి యొక్క దృష్టి తీవ్రతను నిర్ణయించవచ్చు. ఇది అందులను దృష్టి లోపం ఉన్నవారికి గుర్తించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఇది నోట్ డౌన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది స్నేలెన్స్ చార్ట్ ఎవరికి ఉపయోగిస్తారు? ఇది అందులు. రైట్. తర్వాత 6th క్వశ్చన్ చూద్దాం. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత అనేది బ్రూనర్, లైకార్డ్, ఫ్రాయిడ్, బందూరా. చూడండి, ఇక్కడ బందూరా అనేది సరైన జవాబుగా మనం ఎన్ని కూడా అవసరం ఉంది. ఇది సరైన జవాబు. చూద్దాం రైట్ రాంగ్ అనేది. రైట్. చూడండి, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత ఆల్బర్ట్ బండూరా రచించారు. ఈ గ్రంథంలోని ఆయన తన సాంఘిక అభ్యాస సిద్ధాంతం గురించి వివరించారు. కాబట్టి ఇది డి ఆన్సర్ సరైన జవాబు. రైట్. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్, నాయకుడే అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం. చూడండి, నాయకుడే అన్ని రకాలు, ఎవరు కూడా తావివ్వకుండా, ఎవరి యొక్క నిర్ణయాలు పట్టించకుండా తనే మొత్తం నిర్ణయాలు తీసుకోవడం అనే నాయకత్వం ఏది అన్నాడు. ఇక్కడ సహభోగి నాయకత్వం చూసినట్లయితే సహభోగి నాయకత్వం కాదు. సహభోగి నాయకత్వం అంటే అందరి యొక్క నిర్ణయం తీసుకుంటాడు, అందరి మాట వింటాడు. కాబట్టి సహభోగి నాయకత్వం కాదు. అనుమతించే నాయకత్వం కూడా కాదు. నిరంకుశ నాయకత్వం అవుతుంది. చూడండి, సి అనేది నిరంకుశ నాయకత్వం. చూద్దాం రైట్ రాంగ్ అనేది. రైట్. నిరంకుశ నాయకత్వం. చూడండి, నాయకుడే అన్ని రకాల నిర్ణయాలు తీసుకునే నాయకత్వం నిర్దిష్ట నాయకత్వము. ఈ నాయకత్వాన్ని నిరంకుశ నాయకత్వం అని కూడా అంటారు. ఈ నాయకత్వంలో నాయకుడు బృందంలో సభ్యుల అభిప్రాయాలు పట్టించుకోవడం, తన నిర్ణయాలు వారిపై రుద్దుతాడు. కాబట్టి ఇది సి అనేది సరైన జవాబుగా గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్. తర్వాత 8వ ప్రశ్న చూద్దాం. 8th క్వశ్చన్, ఆటలు సరిగ్గా ఆడాలని గోవింద్ తన తోటి వారితో ఆటల వల్ల ఉపయోగం ఏమిటి? ఆ సమయాన్ని చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సమర్థించుకుంటే అతడు ఉపయోగించిన రక్షక తంత్రం. చూడండి, ఒక దాంట్లో విఫలమైన వ్యక్తి దానివల్ల ఉపయోగం ఉంది, వేస్ట్ అనడం అనేది హేతుకరణలో వస్తుంది. చూడండి, హేతుకరణ ప్రాయశ్చితం అనేది తన బాధపడడం
అలాగే దమనాన్ని మర్చిపోవడం, ప్రక్షేపణ అనేది కాదు. కాబట్టి ఇది హేతుకరణం అనేది అవుతుంది. చూద్దాం హేతుకరణం రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ హేతుకరణం. ఇది హేతుకరణం ఎందుకైంది అని ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, గోవింద్ ఆటలు సరిగ్గా ఆడలేనందుకు ఆటల వల్ల ఉపయోగం ఏమీ లేదు. తన వైఫల్యాన్ని సమర్థించుకోవడం హేతుకరణం. చూసారా, తన వైఫల్యాన్ని సమర్థించుకోవడం అనేది హేతుకరణం అవుతుంది. ఇది కూడా నోట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ రక్షతంత్రంలోని ఒక వ్యక్తి తమ వైఫల్యానికి లేదా కోరికలను తార్కికంగా కనిపించే కారణాలు సృష్టిస్తాడు. దీనివల్ల తన అహం దెబ్బతినకుండా కాపాడుకుంటాడు. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో క్రమశిక్షణగా బడికి వెళ్ళడం, పెద్దలను గౌరవించడం అనేది దేనికి సంబంధించింది? చూడండి, ఒక కుర్రవాడు క్రమశిక్షణ బడికి వెళ్ళడం, విద్య నేర్చుకోవడం అనేది వికాసం సంబంధించింది. పెరుగుదల కాదు, పరిణితి కాదు, ఇది కాదు. వికాసం చూద్దాం. రైట్ ఆన్సర్ వికాసం. క్రమశిక్షణ బడికి వెళ్ళడం, పెద్దలను గౌరవించడం వాటిని వ్యక్తి సామాజిక మరియు నైతిక వికాసంలో భాగం. ఇవి వ్యక్తుల ప్రవర్తనలో, ఆలోచన తీరులోనే వచ్చే గుణాత్మక మార్పులు, పెరుగుదల అనేది శారీరక మార్పులకు సంబంధించింది. అందుకే ఈ లక్షణాలు వికాసానికి చెందినది. కాబట్టి వికాసం అనేది సరైన జవాబు. రైట్. చూడండి, ఇక్కడ పదవి బ్రీచ్ పుట్టుక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది నోట్ డౌన్ చేయండి. ఇది ఎగ్జామ్లో పడడానికి అవకాశం ఉంది. బ్రీచ్ పుట్టుక అంటే తల ముందు జన్మించడం కాదు, వెండం సక్రమంగా అభివృద్ధి చెందడం కాదు, కాళ్ళు ముందు తల వెనుక. చూడండి, కాళ్ళు ఎప్పుడైతే ముందు పుట్టాడో అప్పుడు దాన్ని మనం బ్రీచ్ పుట్టుక అంటాం. కాబట్టి ఇది సి అనేది సరైన జవాబు. చూద్దాం రైట్ రాంగ్ అనేది. రైట్. చూడండి, బ్రీచ్ పుట్టుక అనేది శిశువు గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు తల ముందుగా రాకుండా కాళ్ళు లేదా పిరుదులు ముందుగా రావడం అనేది సాధారణ శిశువు తల ముందుగా వస్తుంది. ఈ రకమైన పుట్టుకతో కొన్ని ప్రమాదాలు ఉండవచ్చు. కాబట్టి సి అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 11 చూద్దాం. ఉపాధ్యాయ వృత్తి మీద అభిరుచి లేనివాడు ఆ వృత్తి గొప్పతనం గురించి ఉపన్యాసాలలో వివరించడానికి కారణం. చూడండి, ఒక వృత్తిలోని తాను అభిరుచి లేదు, తనకి ఇష్టం లేదు, అయినా సరే ఆ వృత్తి గొప్పతనం గురించే చెప్పాడు. కాబట్టి ఇది ప్రాయశ్చితం అవుతుంది. దాన్ని బాధపడుతున్నాడు, దాని యొక్క వృత్తి మీద అభిరుచి లేదు సరే ఆ వృత్తి గురించి చెప్తున్నాడు. కాబట్టి ప్రాయశ్చితం అవుతుంది. బి అనేది చూద్దాం. రైట్. చూడండి, ఉపాధ్యాయ వృత్తిని అభిరుచి లేని వ్యక్తి దాని గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రాయశ్చితం ఈ రక్షతంత్రం కింద వస్తుంది. ఈ రక్షతంత్రంలో వ్యక్తి తాను ఇష్టపడని దాని పట్ల లేదా తాను చేయని దాని పట్ల పశ్చాత్తపడి దానికి ప్రాయశ్చిత్తంగా ఏదైనా చేస్తాడు. ఇక్కడ వృత్తిపై ఇష్టం లేని వ్యక్తి దాని గొప్పతనం గురించి ఉపన్యాసం ఇవ్వడం ప్రాయశ్చిత్తం. రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత 12 చూద్దాం. 12 శిశువు పుట్టుకతోనే స్వతహా సిద్ధంగా వచ్చే భాష సామర్థ్యంలో వాక్య నిర్మాణ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సూత్రాలు ఉంటాయి. వాటి ద్వారానే శిశువు భాష నేర్చుకుంటాడు. అయితే దాన్ని ఏ పేరుతో పిలుస్తారు? చూడండి, ఇది గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం, నైతిక అభివృద్ధి సిద్ధాంతం, వికాస దశ సిద్ధాంతం, భాషా వికాస సిద్ధాంతం. చూడండి, శిశువు పుట్టుకతో స్వతసిద్ధంగా వచ్చే భాష సామర్థ్యం. శిశువు పుట్టుకతో వచ్చే స్వతసిద్ధంగా వచ్చే భాష సామర్థ్యం అనేది ఇది గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతంగా వస్తుంది. ఇది ఏ ఆన్సర్ చూద్దాం. రైట్. గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం అనేది నోమ్ చోమ్స్కీ ప్రతిపాదించిన భాషా వికాస సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం శిశువు పుట్టుకతో భాషను నేర్చుకోవడానికి అవసరమైన సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఈ నిర్మాణంలో అర్థం చేసుకోవడానికి మరియు భాషను సృజనాత్మకంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. శిశువు కేవలం అనుకరణ ద్వారా కాకుండా ఈ అంతర్గత నియమాల ద్వారానే భాషను నేర్చుకుంటాడని సిద్ధాంతం వివరిస్తుంది. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు. తర్వాత 13 చూద్దాం. 13th క్వశ్చన్. పాఠశాలలో ఆటలాడుతున్న సమయాన్ని గాయపడిన చూడండి, పాఠశాలలో ఆటలాడుతున్నప్పుడు సమయాన్ని గాయపడిన స్నేహితుడి రక్తం చూసి భయపడిన విద్యార్థి ఎరుపు రంగు ఏ వస్తువుైనా చూసినా భయపడటం అనేది. చూడండి, వ్యక్తి గాయపడిన తర్వాత రక్తం వస్తుంది, ఆ రక్తంకి ఎరుపు రంగులో ఉంటుంది. ఆ ఎరుపు రంగు చూసి భయపడే విద్యార్థి ఎప్పుడైనా ఎక్కడైనా ఎరుపు రంగు చూసి భయపడటం అనేది దేనికి సంబంధించింది అడిగాడు. సామాన్యీకరణం, ఉన్నత క్రమశ నిబంధనము, విలుప్తీకరణము, ఆయత్న సిద్ధ స్వయం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ సరైన జవాబు చూస్తుంది విలుప్తీకరణం. ఉన్నత క్రమం కనుక అది సామాన్యీకరణ అవుతుంది. ఏ అనేది రైట్ ఆన్సర్ అవ్వచ్చు. చూద్దాం. సామాన్యీకరణం. రైట్. సామాన్యీకరణం రైట్ అయింది. చూడండి, మరి ఎందుకు రైట్ అయింది? సామాన్యీకరణం చూసినట్లయితే గాయపడిన స్నేహితుడు రక్తం చూసి భయపడిన విద్యార్థి ఎరుపు రంగు ఉన్న ఏ వస్తువును చూసినా భయపడడం సామాన్యీకరణం అంటే ఒక ఉద్దీపనకు నేర్చుకున్న ప్రతిస్పందనలో దానితో పోలిక ఉన్న ఇతర ఉద్దీపనను కూడా వర్తింపజేయడం. ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 14 చూద్దాం. 14th క్వశ్చన్. భవిష్యత్తులో ఏ వృత్తిలో స్థిరపడాలి అనే విషయంపై నిర్ణయం తీసుకునే దశ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో పడవచ్చు. భవిష్యత్తులో ఏ వృత్తిలో స్థిరపడాలి అనే విషయంపై నిర్ణయం తీసుకునే దశ అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏంటి నా లక్ష్యం ఏంటి, నా ఆశయం ఏంటిది. ఇది కోమర దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవనారంభ దశ. ఈ 4 ఆప్షన్ ఇచ్చారు. 4 ఆప్షన్లో మనం సరైన జవాబు చూడాలి. కోమర దశ అనేది సరైనది కాదా రైట్ అని ఒకసారి చూద్దాం. కోమర దశ రైట్. కోమర దశ అనేది సరైన జవాబు. కోమర దశ ఎందుకు అయింది అని చూసినట్లయితే భవిష్యత్తులో ఏ వృత్తి
వృత్తిలో స్థిరపడాలి అనే విషయంపై నిర్ణయం తీసుకునే దశ కౌమార దశ. ఈ దశలో చూడండి, ఈ దశలో యువత తమ కెరీర్ లక్ష్యాలు, అభిరుచులు మరియు సామర్థ్యాలు అన్వేషిస్తారు. వారు తమ భవిష్యత్తును ఎలా మలుచుకోవాలి, సమాజంలో తమ పాత్ర ఏమిటి అని ఆలోచిస్తారు. ఇది వారి గుర్తింపుకు ఏర్పరచుకునే క్రమంలో ఈ ముఖ్యమైన భాగం. కాబట్టి ఇది కౌమార దశ అనేది సరైన జవాబు. ఇది నోట్ డౌన్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తర్వాత 18 ప్రశ్న, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులతో ప్రతిరోజు ఎక్కాలు పద్యాలు చదివించడం అనేది ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చు. ఇది లాస్ట్ టైంలో ఈ క్వశ్చన్ పడిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా నోట్ డౌన్ చేయండి. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులతో ప్రతిరోజు ఎక్కాలు పద్యాలు చదివించడం అనేది ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చు. ఇది క్రియాత్మక స్మృతి కాదు. ఎందుకంటే క్రియాత్మక స్మృతి అంటే ఆలోచించుకొని ఏమైనా మంచిదాన్ని ఆలోచించుకొని తను గుర్తు చేసుకోవడం క్రియాత్మక స్మృతి కాదు. తాత్కాలిక స్మృతి అంటే అప్పటికప్పుడు చదివేసి మళ్ళీ మర్చిపోవడం. కాబట్టి తాత్కాలిక స్మృతి కూడా కాదు. దీర్ఘకాలిక స్మృతి అంటే తను ముందే చదివేశాడు, అది ఇప్పుడు తన మెదడులో ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఇది దీర్ఘకాలిక స్మృతి కూడా కాదు. భట్టి స్మృతి ఇది డి ఆన్సర్ అనేది సరైన జవాబు. ఎందుకంటే పద్యాలు ఎక్కాలు అనేది వాళ్ళు ఏదైనా ఎవరైనా సరే ఇది భట్టి పడతారు, చదివిన రావు కాబట్టి, గమ్ముని రావు కాబట్టి ఇది భట్టి స్మృతి అనేది సరైన జవాబుగా ఉంటుంది. కాబట్టి చూద్దాం ఒకసారి. రైట్, భట్టి స్మృతి. చూడండి, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ప్రతిరోజు ఎక్కాలు పద్యాలు చదవడం భట్టి స్మృతి. మరి భట్టి స్మృతి అంటే అర్థం చేసుకోకుండా కేవలం పునరావృతం ద్వారానే గుర్తించుకోవడం. రైట్. తర్వాత 16 ప్రశ్న చూద్దాం. 16 క్వశ్చన్. ఒకవేళ వ్యాయామ ఉపాధ్యాయుడు క్రికెట్లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవడం కోసం జోక్యచారాలు అదుపులో ఉంచుకోలేమని అనుకున్నప్పుడు కింది ఏ సమూహాలకు సభ్యులను కేటాయిస్తారు? చూడండి, ఒకవేళ వ్యాయామ ఉపాధ్యాయుడు క్రికెట్లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవడం కోసం జోక్యచారాలను అదుపులో ఉంచుకోలేనని అనుకున్నప్పుడు కింది నియమాలను సభ్యులను కేటాయిస్తారు. కింది నియమాలు అంటే ఇది ఎదురచ్చక సమూహ పద్ధతి, నియంత్రణ సమూహ పద్ధతి, ప్రయోగ సమూహ పద్ధతి, నియంత్రణ ప్రయోగ సమూహ పద్ధతి. ఇది చూద్దాం. రైట్. యాదృచ్ఛిక సమూహ పద్ధతి ఎందుకైంది అంటే వ్యక్తులు యాదృచ్ఛికంగా ప్రయోగాత్మక మరియు నియంత్రిత సమూహాలకు కేటాయిస్తారు. ఇది ప్రయోగ ఫలితాలు ప్రభావితం చేసే జోక్యచారాలపై ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. వ్యాయామ ఉపాధ్యాయుడు జోక్యచారాలను నియంత్రించలేని పరిస్థితులు ఈ పద్ధతిని ఉపయోగించడం సరైనది. ఎందుకంటే ఇది సమూహాల మధ్య ఉన్న సహజ తేడాలను తగ్గించి ప్రయోగాలను ఇస్తుంది. రైట్. ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు. తర్వాత 17 ప్రశ్న చూద్దాం. 17th క్వశ్చన్. ఏ రకమైన వైకల్యతలో చూసి రాయడంలో సమస్యలు ఉండవు? చూడండి, రాయడంలో సమస్యలు ఉండవు అన్నాడు. రాయడంలో ఏ రకమైన వైకల్యత? ఒక వైకల్యత ఉండి అది రాయడంలో సమస్యలు ఉండవు. ఏంటంటే చూస్తుంటే డిస్ట్రాఫియా, అగ్రాఫియా, అలెక్సియా, రివిజులేషన్ కాదు. ఇది అలెక్సియా చూద్దాం. అలెక్సియా అనేది రైట్ అవసరం. అలెక్సియా. రైట్. అలెక్సియా ఎందుకు రైట్ అయింది అనేది మరి పఠన వైకల్యం. చూడండి, పఠన వైకల్యం ఉన్న విద్యార్థులు చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు చూసి రాయడం లేదా డిక్టేషన్ రాయడంలో సాధారణంగా సమస్యలు ఉండవు. అగ్రాఫియా అనేది రాత వైకల్యం కాబట్టి దానిలో చూసి రాయడం సమస్యగా ఉంటుంది. అలెక్సియా అనేది ప్రధాన సమస్య రాయడంలో చదవడంలో ఉంటుంది. ఇది సి ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 18వ ప్రశ్న చూద్దాం. 18th క్వశ్చన్. పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడం, దొంగతనం చేయడం, దౌర్జన్యం, స్వభావం, అబద్ధాలు చెప్పడం వంటి పనులు చేసే సమస్యాత్మక ప్రవర్తన ఉన్న పిల్లల గురించి అధ్యయనం చేయడం. అధ్యయన పద్ధతి అంటే సమస్యాత్మక పద్ధతి కాదు. వ్యక్తి అధ్యయన పద్ధతి చూద్దాం. ప్రయోగ పద్ధతి, అసంచరిత ఇంటర్వ్యూ పద్ధతి. ఈ మూడింటిలో కూడా మన వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి గురించి కూలంకషంగా తెలుసుకోవాలి, అతను ఎలా చేస్తున్నాడు ఏంటనేది వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది సరైన జవాబు. చూద్దాం. వ్యక్తి అధ్యయన పద్ధతి సరైన జవాబు. వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది కేస్ స్టడీ. చూడండి, వ్యక్తి అధ్యయన పద్ధతి ఇంపార్టెంట్ వస్తుంది. వ్యక్తి అధ్యయన పద్ధతిని మనం 3 రకాలుగా పిలుస్తారు. మన ఎగ్జాంపుల్ కన్ఫ్యూజ్ చేయడానికి వ్యక్తి అధ్యయన పద్ధతిని కేస్ స్టడీ అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతి చికిత్సా పద్ధతి కూడా అంటారు. కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతి ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. వ్యక్తి అధ్యయన పద్ధతిని 3 రకాలుగా పిలుస్తారు చెప్పి నోట్ చేసుకున్నారు. ఒకటి వ్యక్తి అధ్యయన పద్ధతి, ఒకటి వ్యక్తి అధ్యయన పద్ధతి పిలుస్తారు. అదో కేస్ స్టడీ, అదో చికిత్సా పద్ధతిని కూడా అంటారు. కాబట్టి కేస్ స్టడీ అనేది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను, సమస్యలకు గల కారణాలు లోతుగా సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడే అత్యుత్తమ పద్ధతి. సమస్యాత్మక ప్రవర్తన గల పిల్లల విషయంలో వారి ప్రవర్తన గల కారణాలు తెలుసుకోవడానికి, వారి కుటుంబ నేపథ్యం, గత చరిత్ర, ఆరోగ్య సమస్య వంటి అనేక విషయాలను కూలంకషంగా విశ్లేషించాలి. ఇది కేస్ స్టడీ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. రైట్. ఇది బి ఆన్సర్ సరైన జవాబు. తర్వాత 19వ ప్రశ్న చూద్దాం. 19th క్వశ్చన్. శ్రీ విద్య తనకి ఇష్టమైన సీని హీరో చిత్రాలను పటాలను సేకరించడం, ఇంటి నిండా అంటించడం, ఆరాధించడం, అతనిని ఎవరైనా విమర్శిస్తే వారిని కొట్టినంత పని చేయడం. సైకాలజిస్ట్ అభిప్రాయం ప్రకారం ఈ చర్యలన్నీ శిశువు ఏ దశలో చూపిస్తాడు? అంటే ఏ దశలో అంటే ఇది చూడండి, ఒక కుర్రవాడు కానీ ఎవరైనా సరే సినీ హీరోలు అలాగే తారలు ఇష్టమైనటువంటి చిత్రపటాలను ఇంటి నిండా అంటించుకోవడం, వారిని ఏమన్నా దూషిస్తే వారిని కొట్టేంత పని చేయడం అనేది ఇది పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. ఈ 4 ఆప్షన్లో కూడా మనం కౌమార దశ చూడండి. కౌమార దశలో ఇటువంటి చేష్టని చేస్తుంటారు పిల్లలు కాబట్టి ఇది కౌమార దశ అని చూద్దాం.
రైట్. కౌమార దశ. ఎందుకైంది కౌమార దశ అని చూసినట్లయితే మనం శ్రీ విద్య తన ఇష్టమైన సినీ హీరోను ఆరాధించడం మరియు అతనిని విమర్శిస్తే కోపంగా వ్యవహరించడం. కౌమార దశలో వ్యక్తి పూజకు సంబంధించింది. ఈ యువత తమ గుర్తింపునకు ఏర్పరచుకునే ప్రయత్నంలో తమను ఆదర్శంగా భావించి వ్యక్తులను ఎంచుకుంటారు. ఈ వ్యక్తులు వారి వ్యక్తి అభివృద్ధి నమూనాగా పనిచేస్తారు. కాబట్టి కౌమార దశ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ డౌన్ చేసుకోండి. ఈ క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంది టెట్లో. 20th క్వశ్చన్ 20 ప్రశ్న. వ్యక్తిలోని అభ్యాసాన్ని నిర్ణయించే కారకాలను సంబంధించిన సరికానిది. చూడండి, వ్యక్తిలోని అభ్యాసాన్ని నిర్ణయించే కారకాలు సరికానిది అంటే ఇక్కడ మనం సంసిద్ధత, ఇది సరైనది. ఎందుకంటే ఎవరైనా మనం చదివించాలి అంటే ముందు సంసిద్ధత చేయడం, కాబట్టి సరైనది కాదు. పరిపక్వత కూడా కాదు. ఇది కూడా మనకి సిద్ధంగా ఉండాలి. తన యొక్క విద్యా విలువలని ఏ విధంగా కుర్రవాడు నేర్చుకుంటాడనేది పరిపక్వత ఉండడం, ఇది కూడా కాదు. ప్రేరణ అవుతుంది. ఇది చూడండి, అభ్యాసాన్ని నిర్ణయించే కారణంలో ప్రేరణ ఉంటుంది. సి ఆన్సర్, రైట్ ఆన్సర్. చూద్దాం. రైట్. ప్రేరణ అనేది చూడండి, ఎందుకైంది ప్రేరణ అనేది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టు, వివరణ చూసినట్లయితే ప్రేరణ అనేది వ్యక్తులని అభ్యాసాన్ని నిర్ణయించే కారకం, సిద్ధాంతం, పరిపక్వత మరియు ప్రేరణ అభ్యాసానికి అవసరమైన కారకాలు. ఇచ్చిన ప్రశ్నలో సరికానిది ఏదీ లేదు, కాబట్టి ఇది సి. 21వ ప్రశ్న చూద్దాం. 21th క్వశ్చన్. శిశువు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహించే విద్యా విధానం. చూడండి, శిశువు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహించే విద్యా విధానం అనేది సాహిత్య విద్య, సమగ్ర విద్య, ప్రత్యేక విద్య, వీరణ విద్య. ఇది సాహిత్య విద్య. శిశువు కేంద్ర విద్యను ప్రోత్సహించినది సాహిత్య విద్య. చూద్దాం రైట్ అనేది. శిశు కేంద్ర విద్యా విధానంలో ఎక్కువ ప్రోత్సహించే సాహిత్య విద్యలోని విద్యా వ్యవస్థ ప్రతి పిల్లవాడిని అవసరాలకు అనుగుణంగా మార్పు చెందుతుంది. ప్రతి విద్యార్థి యొక్క సామాజిక ఆసక్తులు మరియు ప్రత్యేక అవసరాల గురించి దానికి అనుగుణంగా బోధన పద్ధతులు, ప్రణాళికలు రూపొందిస్తారు. ఇది ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత 22 క్వశ్చన్ 22వ ప్రశ్న. సృజనాత్మకత ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు? సృజనాత్మకత ఉన్నవారు అనేది ఎవరు అని ఇది అడిగాడు. ఇది అంతర్దృష్టిగా ఉంటారు, యత్నదోషాలు చేస్తారు, అంతర సంబంధాలు కనుక్కుంటారు. ఇది ఏబిసిడి అన్నీ ఉండొచ్చు. అంతర్దృష్టి అంటే అకస్మాత్తుగా సమస్యలు కనుక్కోవడం, సృజనాత్మకత వస్తుంది. యత్నదోషాలు ప్రయోగాలు చేయడం, ఇది కూడా ఇందులో వస్తుంది. అంతర సంబంధాలు కనుక్కోవడం, కొన్ని సంబంధాలు, ఇవన్నీ కూడా సృజనాత్మకతలో వస్తాయి. కాబట్టి అన్నీ పెడదాం. డి ఆన్సర్, రైట్. చూడండి, అన్నీ సరైనవే. సృజనాత్మకత ఉన్నవారు అంతర్దృష్టిలో ఉంటారు, యత్నదోషాలు చేస్తారు మరియు వివిధ అంశాల మధ్య అంతర సంబంధాలు కనుక్కుంటారు. కాబట్టి ఇది అన్నీ రైట్. 23వ ప్రశ్న చూద్దాం. మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? చూడండి, మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్. ఇది ఏ ఆన్సర్ సరైన జవాబు. చూద్దాం. రైట్. చూడండి, సెంట్రల్ బ్యూరో ఎందుకైంది అనేది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్ మార్గదర్శకంగా 3 రకాలుగా విద్యా విషయంగా, వృత్తిపరమైన మరియు వ్యక్తిగతంగా వర్గీకరించింది. రైట్. తర్వాత 24వ ప్రశ్న. యవ్వనారంభ దశ. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ దశ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది నోట్ డౌన్ చేసుకోండి. యవ్వనారంభ దశ. మానసిక పరిణితి, ఉద్వేగ పరిణితి, శారీరక పరిణితి, సాంఘిక పరిణితి. చూడండి, యవ్వనారంభ దశ అనేది ఇది మానసిక కాదు, ఉద్వేగ కాదు, శారీరక పరిణితి అవ్వచ్చు. ఇది ఈ సి ఆన్సర్ అనేది మరోసారి సాంఘిక పరిణితి. సి రైట్. సి చూద్దాం, డౌట్గా ఉంది. రైట్. సి. యవ్వనారంభ దశ అనేది ప్రధానంగా శారీరక పరిణితికి సంబంధించినది. ఈ దశలో హార్మోన్లు మార్పుల వల్ల లైంగిక అవయవాలు అభివృద్ధి మరియు గౌణ లైంగిక లక్షణాలు ఏర్పడతాయి. ఈ మార్పులు యవ్వనాన్ని సూచిస్తాయి. కాబట్టి ఇది సి ఆన్సర్ అనేది సరైన జవాబు. రాబర్ట్ హార్డ్ ప్రకారం కింది వాటిలో రెండవ వయస్థాయిలో వికాస కృత్యాలకు సంబంధించింది అడిగాడు. అంటే ఇది నడక నేర్చుకోవడం సరైన జవాబుగా చెప్పవచ్చు. లేదా ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలు నేర్చుకోవడం ఏ ఆన్సర్ రైట్ అవ్వచ్చు. లేదా సమావేశకులతో వ్యవహరించిన తీరు నేర్చుకోవడం. ఇది అన్నిటిలో అన్నీ. అంటే మనకి ఇక్కడ చూడండి, రాబర్ట్ హార్డింగ్ ప్రకారం రెండవ వయస్థాయి వికాస కృత్యం అనేది రెండవ వయస్థాయి ముందు నడక నేర్చుకోవడం అనేది సి అవ్వచ్చు. చూద్దాం. రైట్. రాబర్ట్ హార్డింగ్ ప్రకారం నడక నేర్చుకోవడం అనేది రెండవ వయస్థానం శైశవ దశ వికాస కృత్యం. నడక, తినడం మరియు మాట్లాడడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు ఈ దశ చెందినది. మిగిలిన తర్వాత దశ చెందినవి. కాబట్టి నడక నేర్చుకోవడం. రైట్. తర్వాత చివరి ప్రశ్న 26వ ప్రశ్న. ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉండాలి? చూడండి, ఉపాధ్యాయుడి పాత్ర ఇందులోని ఇలా ఉండాలన్నాడు. ఇందులోని 3 ప్రశ్నలు ఇచ్చాడు. విద్యార్థుల సామర్థ్యాలను తగ్గించేలా, విద్యార్థులను శిక్షించేలా, పిల్లల శక్తి సామర్థ్యాలను గుర్తించి చేసేలా, పిల్లలను మానవ విలువలకు పెంపొందించుకునేలా. అంటే సి ఆన్సర్ సరైన జవాబు. చూద్దాం. సి ఆన్సర్. ఉపాధ్యాయుడి పాత్ర పిల్లలతో తమ శక్తి సామర్థ్యాలను గుర్తింపు చేసేలా, పిల్లలు మానవ విలువలు పెంపొందించుకునేలా ఉండాలి. ఉపాధ్యాయుడి విద్యార్థులకు ఒక మార్గదర్శకుడిగా వ్యవహరించి వారి సమగ్ర వికాసానికి సహాయపడాలి అనేది సి ఆన్సర్ సరైన జవాబు. రైట్.
మరి ఇటువంటి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నాయి. ఈ వీడియోలో ఉండేటువంటి ప్రశ్నలు ప్రశ్న కూడా నోట్ డౌన్ చేసుకొని చదవండి. మరి టెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.